హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు షాహీన్ స్వీట్ హోమ్. ఇవాళ మనం రవ్వ లడ్డు ఎలా తయారు చేస్తారో చూసిద్దాం. ఫస్ట్ మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసి దాంట్లో కాజు బాదం అనేవి కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. దాంట్లో మనం ఒక 2 కప్స్ మనం బొంబాయి రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రవ్వ కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. అంతవరకు ఫ్రై చేసుకొని మనం ఏ కొలతలతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కొలతలతో సేమ్ మనం షుగర్ కూడా యాడ్ చేయాలి. అంటే 1 కప్ రవ్వకి 1 కప్ షుగర్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ యాలకుల పొడి కొంచెం వేసుకోవాలి. ఒక 2 ఆర్ 3 చుట్టుకలతో వేసుకోవాలి. 2-3 చుట్టుకలతో వేసుకోవాలి. అంతే, ఎక్కువ వేసుకోకూడదు. మనం చేత్తోనే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం మనం దగ్గరికి అయ్యేంత వరకు కలపాలి. చూడండి, మన కలర్ అనేది రవ్వ కూడా ఎక్కువ ఫ్లేమ్ మీద పెడితే షుగర్ అనేది మెల్ట్ అయ్యిద్ది. అందుకని మనం కొంచెం తక్కువ ఫ్లేమ్ మీదే పెట్టి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో మనం మళ్ళీ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఘీ అనేది మళ్ళీ యాడ్ చేస్తున్నాం. ఇంకొంచెం యాడ్ చేయాలి. ఘీ అనేది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం దీన్ని కలుపుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం పాలు అనేది దీంట్లో వేయాలి. మనం చూసుకుంటూ వేసుకోవాలి. పాలకంటూ ఏం కొలత ఉండదు, చూసుకుంటూ వేసుకోవాలి. మనం చేసి చూడాలి. కొంచెం పట్టుకుంటే ఉండలు అవుతున్నట్టు ఉంటే ఇంకా మనం దాన్ని తీసేసుకొని వచ్చామంట. ఇంకా ఒక 2 మినిట్స్ కొంచెం చల్లారిన తర్వాత అది స్టవ్ ఆఫ్ చేసి మనం పక్కన పెట్టేసాం కదా, ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేసాం కదా, తీసి ఇప్పుడు మనం పక్కన పెట్టేయాలి. పాలు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం దాన్ని పక్కన పెట్టేయాలి. ఒక 10 మినిట్స్ చల్లారిన తర్వాత చూడండి, మనకి ఇంకా కొంచెం వేడిగానే ఉంది. కొంచెం నెయ్యి తీసుకొని తడుపుకుంటూ నెయ్యిలో మనం చేయిని డిప్ చేసుకుంటూ మనం బాల్స్ అనేది ఈ విధంగా చుట్టుకోవాలి. చూడండి, మనం కొంచెం 1/2 కిలో రవ్వ తీసుకున్న దగ్గరగా మనకి ఒక 10-15 లడ్డూస్ అనేవి వస్తాయి. డ్రై ఫ్రూట్స్ అనేది మనకి ఇష్టం. మనకి ఎన్ని ఇంట్లో అవైలబుల్గా ఉంటే దాంట్లో మనం కలిపి వేసుకోవచ్చు. చూడండి, ఇలా దాని తర్వాత ఒకటి మనం చేసుకోవాలి. లడ్డులు అనేవి కొంచెం చేయండి, నేతిలో తడుపుకుంటూ లడ్డు కలుపుకోవడం వల్ల లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మధ్యలో మనం ఒకసారి పిండి మొత్తాన్ని కలపాలి. ఎందుకంటే మనకు షుగర్ అనేది మొత్తం యాడ్ అయిందో లేదో వేడిగా ఉంటుంది. మనం చూసుకొని ఒక్కొక్కటిగా కలుపుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మన టేస్టీ రవ్వ లడ్డు అనేవి రెడీ. సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నాం. దీంట్లో కొంచెం కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకొని చూసేద్దాం. ఫస్ట్ మనం ఒక ప్యాకెట్ అయితే గులాబ్ జామున్ పిండి తీసుకున్నాము. ఇది మెయిన్. చూడండి, గులాబ్ జామున్ పౌడర్లో కొంచెం నెయ్యిని మెల్ట్ చేసి ఇప్పుడు కలిపేటప్పుడు కొంచెం నెయ్యి వేసి మొత్తం పిండి మొత్తాన్ని ఇలా మనం బాల్ లాగా చుట్టుకోవాలి. నెయ్యి కొంచెం పాలతో తడుపుకోవాలి. పిండి అనేది ఒక 10 మినిట్స్ ఈ పిండిని మనం రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇవ్వడం వల్ల పిండి మన బాల్స్ అనేవి, గులాబ్ జామున్ బాల్స్ అనేవి చాలా నీట్గా తయారవుతాయి. పైన పగులు లేకుండా. చూడండి, కొంచెం తీసుకుంటూ ఇలా చేసుకోవచ్చు మనం బాల్స్ లాగా. మనకి ఒక ప్యాకెట్లో ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్లోకి ఒక 20 గులాబ్ జామున్స్ వరకు అవుతాయి మనకి. నెక్స్ట్ ఇప్పుడు ఒక స్టవ్ పైన మనం ఆయిల్ హీట్ ఎక్కడానికి పెట్టేసాము. ఆయిల్ కన్నా దీంట్లో ఘీలో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఆ ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఒక 1.5 గ్లాస్ వరకు షుగర్ తీసుకున్నాము. షుగర్ సిరప్ కోసం దీంట్లో షుగర్ మునిగేంత వరకే ఇదే కొలత. షుగర్ మునిగేంత వరకే మనం దీంట్లో వాటర్ అనేది యాడ్ చేయాలి. ఎక్కువ వాటర్ దీంట్లో యాడ్ చేయకూడదు. ఇది గులాబ్ జామున్ పాకం యొక్క కొలత. ఇప్పుడు చూడండి, దీనిపై నుంచి కొంచెం మనము యాలకుల పొడి అనేది స్ప్రింకిల్ చేసాము. ఇది బాగా మనకి పాకం అనేది బాగా రావాలన్నమాట. నెక్స్ట్ మనం దీంట్లో నిమ్మ చెక్క అనేది 1/2 నిమ్మ చెక్క అనేది పిండి
పిండిన తర్వాత అది అవుతూ ఉండిద్ది. నెక్స్ట్ అంతలో మనం ఇక్కడ గులాబ్ జామున్స్ అనేవి ఫ్రై చేసుకుందాము. చూడండి మన గులాబ్ జామున్స్ అనేవి ఫ్రై అవుతూ ఉన్నాయి. చూడండి ఎక్కువ ఫ్లేమ్ మీద పెట్టకూడదు, బ్లాక్గా అయిపోతాయి. కొంచెం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మన ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిపోయింది. మరీ అంత హీట్ ఎక్కని అవసరం లేదు. ఒక 4 అనేవి వేసి మనం ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఒకేసారి ఫ్రై చేయకూడదు. ప్లస్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అన్నీ ఒకేసారి ఫ్రై చేయకూడదు. కొన్ని ఫ్రై చేయాలి. సన్నని మంట మీద ఫ్రై చేయాలి, లేకపోతే లోపల మొత్తం మనకి పచ్చిగా అలాగే ఉండలుగా ఉంటాయి. చూడండి మొత్తం కూడా తీసి మనం షుగర్ సిరప్లోకి వేస్తున్నాము. అలాగే మనం మిగిలినవన్నీ కూడా ఇంకా ఇవి మిగిలాయి కదా, ఇవి కూడా కొంచెం కొన్ని బ్యాచెస్గా చేసి మనం వీటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి మనం ఎలా చేస్తున్నాము. ఇలాగే ఫ్రై చేయాలి. ఏంటంటే మనం పిండిలో కొంచెం మెల్టెడ్ ఘీని వేయడం వల్ల మనకి గులాబ్ జామున్స్ అనేవి చాలా రుచిగా వస్తాయి. నెక్స్ట్ నేను కోవా ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసి స్టఫ్డ్ గులాబ్ జామున్ ఎలా తయారు చేస్తారో అది ఇంకోసారి చూసుకుందాం. ఫస్ట్ ఇదైతే కంపల్సరీగా ట్రై చేయండి. ఇది ఇలా చేయడం వల్ల గులాబ్ జామున్స్ అనేవి మనం రోట్లో పెట్టంగానే అవి కరిగిపోతాయి అన్నమాట. చాలా టేస్టీగా వస్తాయి. మీరు కూడా కంపల్సరీగా ఇంట్లో ట్రై చేయండి. కానీ సన్నని మంట మీద మాత్రమే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. పొరపాటున కూడా మనం దీన్ని హై ఫ్లేమ్ మీద మాత్రం పెట్టకూడదు. చూడండి అన్నీ మనం కొన్ని వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మన ఇష్టం. ఇంకా నెక్స్ట్ మనం దీన్ని తీసి షుగర్ సిరప్లోకి వేసుకోవాలి. పైన డెకరేషన్ కోసం మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే డెకరేషన్కి డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. లేకపోతే డ్రై ఫ్రూట్స్ లేకపోతే మనకి నార్మల్గా ఇలాగన్నా ఉంచుకోవచ్చు. కానీ పైనుంచి పిస్తా గ్రీన్ కలర్ పిస్తా అనేది కట్ చేసి వేయడం వల్ల మన గులాబ్ జామున్స్ అనేవి చాలా అట్రాక్టింగ్గా కనిపిస్తాయి. మీరు కూడా కంపల్సరీగా ఈ గులాబ్ జామున్ రెసిపీ అనేది ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి మన ఎమ్మి గులాబ్ జామున్స్ అనేవి రెడీ.